ఇప్పుడు చాలామంది సింగర్స్ అంటే ఇప్పుడు మన చిన్న బడ్జెట్, లో బడ్జెట్ అంటున్నారన్నారు మీరు. అవును. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద సింగర్స్‌కి వాళ్ళు వేరే సింగర్స్‌కి అంటే ఒక బయట చెన్నై సింగర్స్ గాని, బాంబే సింగర్స్ కానీ ఇస్తారు. వాళ్ళు ఇచ్చి మరి పేమెంట్స్ ఎక్కువ చిన్న మూవీస్ అయినా పిలిపించి పాడిస్తున్నారు. హ్మ్. సో, మరి ఎలా అనిపిస్తది? మీరెప్పుడు అడగలేదా? అంటే వాళ్ళకి ఇస్తున్నారు కదా! అంటే మరి వాళ్ళు మాకెందుకు ఇంత జనం అమౌంట్ పే నేను చేయట్లేదు? గమనించిందేంటంటే చిన్న సినిమాలో చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక్క పాట మీద ఒక్క పాట మీద వాళ్ళ ఆ సినిమాని ప్రమోట్ చేసుకుంటారు. హ్మ్. ఆ ఒక్క పాటకి ఖర్చు పెడతారు. అవును. మిగతా సినిమాకి ఏం ఖర్చు పెట్టరు వాళ్ళు. ఆ పాట అవును. కోసం ఖర్చు పెట్టేసి ఆ ఆ ఆ పాట ద్వారా సినిమాకి పబ్లిసిటీ తెచ్చుకుందామని ఒక అంటే నాకనిపించింది అది. నేను చూసిన దాంట్లో నాకనిపించింది అదే ఓకే. అనిపించింది. ఏంటంటే పెద్ద సింగర్‌తో పాడిస్తే ఆ పాట పాట ద్వారా సినిమాకి కూడా ఒక పబ్లిసిటీ వస్తుంది. అలా ఆ సినిమా ఒక్క పాటకి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు చాలామంది. దాదాపు 5, 6 లక్షలు, 7 లక్షలు వాళ్ళు అడిగిన అడిగిన ఫిగర్ అమౌంట్ ఇచ్చేసి పాడించుకుంటున్నారు ఆ ఇచ్చేసి సింగర్‌ని. పాడిస్తున్నారు. మరెందుకు పాడిస్తారు. అంటే మన సింగర్స్‌కి అంత తక్కువ ప్రాధాన్యత ఎందుకు అంటున్నారు? అది ఐ డోంట్ ఎందుకంటే నాకు నాకు చాలా ఉంటుంది. ఏంటంటే మన సింగర్స్ వేరే లాంగ్వేజ్‌కి ఇప్పుడు వాళ్ళు ఎలా అయితే మన దగ్గరికి వచ్చి హ్మ్. ఇన్ని లక్షలు తీసుకొని పాడుతున్నారో, హ్మ్. నా గురించి కాదు. జనరల్‌గా కూడా ఇక్కడ మన దగ్గర ఇంత టాలెంటెడ్ ఉంది. ఇంతమంది సింగర్స్ ఉన్నారు. వీళ్ళని ఎందుకు వాళ్ళు అక్కడ పిలిపించి ఇన్ని లక్షలు ఇచ్చి ఎందుకు పాడించుకోరు పాడించట్లేదు అని. అనేది అనే ఫీలింగ్ నాకు ఎప్పుడూ ఉంటది. అది అది జరిగితే బాగుండని చూడాలనుంది నాకు అంటే ఎప్పుడైనా. మన వాళ్ళు మన టాలెంట్‌ని గుర్తించలేదంటారా? లేకపోతే వాళ్ళు మన వాళ్ళే ఇప్పటిదాకా వాళ్ళ సింగర్స్ ఎవరికీ లక్షల్లో ఇప్పటిదాకా ఎవరికీ ఎవరికీ పేమెంట్‌లు లక్షలు పేమెంట్లు లేవు. పేమెంట్‌లు 1,00,000 హ్మ్. పైన ఎప్పుడు పేమెంట్‌లు ఇచ్చిన సందర్భాలు ఎప్పుడు నేను చూడలే. నాకు తెలిసి మరి ఎవరు తీసుకున్నారో నాకు తెలీదు మహా గానీ అంటే ఒక మాక్సిమం 50 ఎంత మాక్సిమం వేసుకున్నా 50,000 50,000 హ్మ్. ఇక్కడ వాళ్ళకి రూ. 1,00,000 పైన అమౌంట్ ఇచ్చిన సందర్భాలు నేనైతే చూడలే. మేబీ కొంతమంది కొన్ని రేర్ కేసులు ఉంటాయి. కొంతమంది అంటే డిఫరెంట్ వాయిస్‌లు అనుకోని ఇప్పుడు మన దగ్గర కూడా ఇప్పుడు లైక్ ఒక 'రామ్ మిరియాల' ఉన్నాడు. లేకపోతే ఒక హ్మ్. 'మంగ్లీ' ఉంది. సో, ఇట్లా డిఫరెంట్ వాయిస్‌లు కొంచెం సడెన్‌గా ఒక సెన్సేషన్‌గా ఉండి అలాంటి వాళ్ళు కొంచెం డిమాండ్ చేస్తున్నారు కానీ కానీ కొంచెం అవి ఉన్న కొద్ది రోజులే. అంటే డిఫరెంట్ డెఫినెట్‌గా అంటే వాయిసెస్. కొద్ది రోజులు అంటే వాళ్ళు మంచి టాలెంటెడ్ గానీ అంటే అది ఆ కొత్త వాయిస్‌లుగా ఇప్పుడు ఏదైతే వాళ్ళకి కావాలో అది వాళ్ళు వాళ్ళకి డెలివర్ పే చేస్తున్నారు గదా! చేస్తున్నారు అంటారు. వాళ్ళు అలాంటి వాళ్ళకి పే చేస్తారు. డెఫినెట్‌గా పే ఓకే. చేస్తున్నారు. హ్మ్. కానీ ఇంకా నిజంగా సంగీతం బాగా నేర్చుకుని నిజంగా చాలా వర్త్ ఉన్నవాళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు గదా! అవును. మన చుట్టుపక్కల చాలా మంది చాలా సింగర్స్ మంది ఉన్నారు గదా! సింగర్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళకి పేమెంట్‌లు ఇంకా అలా 1,00,000 దాకా ఎందుకు ఎళ్ళలేదని అనిపిస్తుంటది నాకు. వాళ్ళు అఫ్‌కోర్స్ వీళ్ళు గూడా డిమాండ్ చేయట్లేదు. మన సింగర్స్ కూడా వాళ్ళు ఇంకా అందరూ ఎవరు డిమాండ్ చేయట్లా. పర్లేదులే సినిమాల్లో పాడేస్తున్నాం పాడుతున్నారు. గదా! అని. వాళ్ళు వచ్చిన అవకాశం మాక్సిమం యూటిలైజ్ పాడతారు. హ్మ్. చాలా అద్భుతంగా పాడతారు. చాలా మంచి మంచి సింగర్స్ ఉన్నారు మనకి. అద్భుతమైన సింగర్స్ ఉన్నారు చెప్పాలంటే. అవును. నాకు ఈవెన్ చెన్నై సింగర్స్ కంటే కూడా మన దగ్గర ఇక్కడ చాలా అద్భుతమైన టాలెంట్ ఉంది. టాలెంట్ ఉంది. చెప్పాలంటే బాగా అవునండి. అంటే నిజంగా. అంటే అంటే ఓన్లీ వాయిస్ అనే కాదు. హ్మ్. అంటే చాలా విద్వత్తు ఉండి సంగీతం నేర్చుకుని సంగీతం నేర్చుకొని మోస్ట్ క్లాసికల్. లెర్న్డ్ మ్యూజిషియన్స్ చాలా మంది ఉన్నారు మన దగ్గర. సో, అలాంటి వాళ్ళకి ఇంకా వస్తే బావుంటది అనిపిస్తుంటది నాకు. వాళ్ళని చూసినప్పుడు ఇండివిడ్యువల్‌గా అనిపిస్తుంటది. వీళ్ళేంటి లైక్ ఇంకా అంటే ఇక్కడ మంచి పొజిషన్‌లో ఉన్నారు. కానీ వీళ్ళు బయట స్టేట్స్‌కి వేరే లాంగ్వేజ్‌కి ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు సింగర్స్ వాళ్ళెందుకు బానే పిలవట్లేదు? బయటికొస్తున్నారు. ఎందుకంటే అన్ని ఆల్‌మోస్ట్ టీవీ షోస్‌లు అవును. 'సారెగమప' గాని, అవును. అంటే ఇప్పుడు 'సూపర్ పేరెంట్స్ కూడా సింగర్స్' ఎంకరేజ్ కానీ, చేస్తున్నారు గదా! 'ఇండియన్ ఐడల్' పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు. వస్తున్నారు చాలా మంది ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రతి సీజన్ ఒక డజన్ మంది సింగర్‌లు వస్తున్నారు బయటకొచ్చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు మ్యూజిక్ మీదనే ఫుల్ టైమ్ మ్యూజిక్ మీదనే ఉన్నారు. అంతే. ఆ! అంతే. మ్యూజిక్కే అంటే ఇప్పుడు మనకు మ్యూజిక్‌లో మీరన్నట్టు మనకి ఇచ్చే పేమెంట్స్ కానీ, ఇన్‌కమ్ గానీ అంతా తక్కువే ఉంటుంది. సో, అంటే అది ఎట్లా? చాలా మంది చెప్తుండ్రు అంటే చాలా ఆ! మంది చెప్పే సమాధానం ఏంటంటే జనరల్‌గా రికార్డింగ్ కంటే కూడా బయట ఎక్కువ ఈవెంట్స్ మీద ఎక్కువ సంపాదించుకుంటారు వీళ్ళు. అవును. అందరూ కూడా ఇప్పుడు మాకైనా మూవీస్‌లో పాడిన రికార్డింగ్ లిస్ట్ ఇప్పుడు మా తర్వాత నేను చేసిన ఈవెంట్స్ అప్పుడు కూడా మాకు ఈవెంట్‌లోనే ఎక్కువ డబ్బులొచ్చేవి. ప్రొఫైల్‌తో ఇస్తారింక. అంతే ఆ! కదా! రికార్డింగ్స్ కంటే కూడా నాకు బయట ఈవెంట్స్‌కి ఎక్కువ డబ్బులు పేమెంట్ వచ్చేది. సో, హ్మ్. డెఫినిట్‌గా అక్కడ ఎక్కువ సంపాదించుకుంటారు. ఇప్పుడు ఇప్పుడు హిట్ సాంగ్ పడితే బయట దాని తద్వారా వచ్చే ఇంకో 4 షోలు వస్తాయి. వస్తాయి. దానివల్ల అక్కడ ఎక్కువ సంపాదించుకుంటారు. సో, అది ఒక క్రైటీరియా. అంటే ఒక ఆర్టిస్ట్‌కి ఇన్‌కమ్ అంటే అలా జనరేట్ అవుతుందంటారు. అంటే ఈవెంట్స్ ఇప్పుడు ద్వారా. అంతే మాక్సిమం హ్మ్. ఇప్పుడు వాళ్ళైతే మాక్సిమం అలాగే అవును. సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు అవును. నేనంటే నా ఆల్టర్‌నేట్ ఇప్పుడు నాకున్న ఇన్‌కమ్ అంటే అని చెప్పాలంటే నాకు ఒక అకాడమీ ఉంది. హ్మ్. ఒక అకాడమీ లాగా పెట్టాను. నేను నా వైఫ్ ఇద్దరం గూడా క్లాసెస్ క్లాసెస్ చెప్తూ తీసుకుంటున్నాము. ఉంటారు. సో, ఆల్‌మోస్ట్ గత 10 ఏళ్ల నుంచి హ్మ్. ప్యారలెల్‌గా రన్ అవుతోందది. ఇప్పుడు మీరు ఈవెంట్స్ కూడా కంటిన్యూ చేస్తున్నారా? ఈవెంట్స్‌గా చేస్తున్నాను. తక్కువ. తక్కువ. నేను ముందంత ఎక్కువ లేవు గానీ, బట్ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. ఇప్పుడు మొన్న 31st నైట్ చేశాను. సో, అట్లా అడపాదడపా అంటే ఒక స్పెషల్ అకేషన్స్‌కి అంటే అట్లా వెళ్తున్నారు. వెళ్తాను. ఓకే. అంటే ఇప్పటివరకి మీరందరు మ్యూజిక్ డైరెక్టర్స్ పాడడం జరిగింది. ఇలా అన్ని సాంగ్స్ పాడారు. చాలా అనుభవం ఉంది మీకు. అంటే ఎలాంటి సాంగ్ ఎట్లా పాడాలి అని. అంటే ఇప్పుడొచ్చే సింగర్స్‌కి గాని, అంటే ఇప్పుడు మళ్ళీ సింగర్స్ అంటే రావాలి ఇంకా ఇది సినిమా కెరీర్‌గా ఎంచుకోవాలి అనుకునే వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి?
సజెషన్ ఎలా ఇప్పుడు ఎవరు తీసుకునే పొజిషన్ లేదు కానీ అందరూ మనకి సలహాలు ఇచ్చి మనకే సలహాలు ఇస్తారు. హ్మ్. బట్ డెఫినెట్లీ ఎప్పుడేంటంటే పర్లేదన్న. అంటే మేము మాలాంటి వాళ్ళైతే మేము ఖచ్చితంగా అది తీసుకుంటాం. ఎందుకంటే అందరూ మీ కాదు ఎక్స్‌పీరియన్స్. అందరికి చెప్పండి. ఆ! అందరి విషయం చెప్పచ్చు. మెజారిటీ చాలా మంది అలాగే ఉన్నారు. అంటే హ్మ్. మనకి ఎదురు ఎదురు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కానీ హ్మ్. ఇప్పుడు. బట్ ఏంటంటే నేను ఒకటే వన్ థింగ్ ఏంటంటే మీరు చేసేది ప్యాషన్తో చేయండి అంతే. ఏదైనా ఏదో ఏదో మొక్కుబడిగా ఏదో అలా కాకుండా దాన్ని ఇష్టపడి దాన్ని ఓన్ చేసుకుని నువ్వు ఓన్ చేసుకుని ఎంత ఇష్టపడి దాన్ని ఆ ప్యాషన్తో చేస్తేనే దాని అవుట్పుట్ అంత బాగా వస్తుంది. అంటే సో పాట కోసం మనం ప్రాణం పెట్టాలంటారు. పెట్టేయాలి అంతే. హ్మ్. ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాని అదే. దాని మీద కంప్లీట్ దాని మీద హ్మ్. ఇదైపోవాలి. దానికి ఏమన్నా దాన్ని ఓన్ చేసేసుకోవాలి. నువ్వు సంగీతాన్ని అనుకో, మ్యూజిక్ వాట్ ఎవర్ ఏదైనా సరే. అంటే మ్యూజిక్ అంటే మీరెట్లా ఈ సినిమానే కెరీర్‌గా ఎంచుకుందాం అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే అది ఎంచుకోవడం కరెక్ట్ కాదంటారా? సినిమానే అని ఇప్పుడు మ్యూజిక్ ఇప్పుడు చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి కదా! హ్మ్. సినిమా మీద కంప్లీట్‌గా దాని మీద డిపెండ్ అవ్వడం అని అమ్మ నేనైతే సజెస్ట్ చేయను. సినిమాలో పాడడం అనేది సింగర్. పాడాలి డెఫినెట్‌లీ ఆ! మంచి అంటే ఒకప్పుడు మా టైంలో హ్మ్. ఏంటంటే సినిమా పాట అంటే ఒక సినిమా పాట పాడడం అంటే అదొక మోస్ట్ ప్రెషియస్ ఉండేది. హ్మ్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎక్కువ మంది సినిమా పాట మీద డిపెండ్ అవ్వట్లేదు గానీ, హ్మ్. బట్ దాని మీద డిపెండ్ అవ్వాలనుకునే వాళ్ళకి మాత్రం నేను డెఫినెట్‌గా చెప్తాను. పూర్తిగా దాని మీద డిపెండ్ అవ్వదు. ఎందుకంటే నీ ఇండిపెండెంట్‌గా నువ్వు చేయడానికి ట్రై చేయమని చెప్తా. అంటే వేరే ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా ఆ! మన టాలెంట్‌ని మనం మ్యూజిక్‌లో చూయించుకోవచ్చు. ఉండొచ్చు. బట్ హ్మ్. మ్యూజిక్‌లో చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి కదా! చాలా హ్మ్. అవకాశం ఉంది కదా ఇప్పుడు. హ్మ్. డిజిటల్‌గా చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి, అవకాశాలున్నాయి. కేవలం సినిమాలోని పాడితే సినిమాలో పాడడమే ఒక మెయిన్ ఇదిగా పెట్టుకోవద్దని నేను సజెస్ట్ చేస్తాను. ఓకే అన్న. థాంక్ యూ సో మచ్ అన్న. అంటే మీ వాల్యుయబుల్ అంటే మీ సమయాన్ని మాకు అందించి ఇన్ని విషయాలు చెప్పారు. థాంక్ యూ సో మచ్. ఒక పాటతో మనము ఇంటర్వ్యూ తప్పకుండా. ఎండ్ చేద్దాం. 'శంకర్దాస్ జిందాబాద్' పాట మనం ఇప్పటిదాకా ఆ పాట చాలా ఇష్టం. నేను అదే అడుగుదాం చిరంజీవి అనుకున్నాను. గారి పాట. చిరంజీవి గారి పాట అసలు నాకు చాలా చిత్ర ఇష్టం. ఆ గారితో పాట. కలిసి పాడాను అది. చిత్రమ్మతో పాడారు మీరు. వన్ ఆఫ్ మై చందమామ ఫేవరెట్. కోసమే వేచి ఉన్న రేయిలా వేయి కళ్ళతోటి ఎదురు చూడనా, వానజల్లు కోసమే వేచి ఉన్న పైరుల గంపెడంత ఆశతోటి చూడనా, జోల పాట కోసం ఉయ్యాలలోన చంటి పాపలాగా, కోడి కూత కోసం తెల్లారుజాము పల్లెటూరిలాగా, ఆగనే లేనుగా చెప్పవా నేరుగా గుండెలో ఉన్న మాట, ఏ ఒకటి రెండు మూడు అంటూ అరే ఒక్కో క్షణాన్ని నేను లెక్క పెట్టనా, మూడు రెండు ఒకటి అంటూ జడియారాన్ని వెన్న కావలసిన పాడాను నేను. వెనక్కి నేను తిప్పనా. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మంచి పాటతో ఎండ్ చేశారు. Yeah, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయిపోవాలి. దానికి ఏమన్నా దాన్ని ఓన్ చేసేసుకోవాలి. నువ్వు సంగీతాన్ని అనుకో, మ్యూజిక్ వాట్ ఎవర్ ఏదైనా సరే. అంటే మ్యూజిక్ అంటే మీరెట్లా ఈ సినిమానే కెరీర్‌గా ఎంచుకుందాం అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే అది ఎంచుకోవడం కరెక్ట్ కాదంటారా? సినిమానే అని ఇప్పుడు మ్యూజిక్ ఇప్పుడు చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి కదా! హ్మ్. సినిమా మీద కంప్లీట్‌గా దాని మీద డిపెండ్ అవ్వడం అని అమ్మ నేనైతే సజెస్ట్ చేయను. సినిమాలో పాడడం అనేది సింగర్. పాడాలి డెఫినెట్‌లీ మంచి ఆ! అంటే ఒకప్పుడు మా టైంలో హ్మ్. ఏంటంటే సినిమా పాట అంటే ఒక సినిమా పాట పాడడం అంటే అదొక మోస్ట్ ప్రెషియస్ ఉండేది. హ్మ్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎక్కువ మంది సినిమా పాట మీద డిపెండ్ అవ్వట్లేదు గానీ, హ్మ్. బట్ దాని మీద డిపెండ్ అవ్వాలనుకునే వాళ్ళకి మాత్రం నేను డెఫినెట్‌గా చెప్తాను. పూర్తిగా దాని మీద డిపెండ్ అవ్వదు. ఎందుకంటే నీ ఇండిపెండెంట్‌గా నువ్వు చేయడానికి ట్రై చేయమని చెప్తా. అంటే వేరే ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా మన టాలెంట్‌ని మనం మ్యూజిక్‌లో చూయించుకోవచ్చు. ఉండొచ్చు. బట్ హ్మ్. మ్యూజిక్‌లో చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి కదా! చాలా హ్మ్. అవకాశం ఉంది కదా ఇప్పుడు. హ్మ్. డిజిటల్‌గా చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి, అవకాశాలున్నాయి. కేవలం సినిమాలోని పాడితే సినిమాలో పాడడమే ఒక మెయిన్ ఇదిగా పెట్టుకోవద్దని నేను సజెస్ట్ చేస్తాను. ఓకే అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే మీ వాల్యుయబుల్ అంటే మీ సమయాన్ని మాకు అందించి ఇన్ని విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక పాటతో మనము ఇంటర్వ్యూ తప్పకుండా. ఎండ్ చేద్దాం. 'శంకర్దాస్ జిందాబాద్' పాట మనం ఇప్పటిదాకా ఆ పాట చాలా ఇష్టం. నేను అదే అడుగుదాం అనుకున్నాను. చిరంజీవి గారి పాట అసలు నాకు చాలా చిత్ర ఇష్టం. ఆ గారితో పాట. కలిసి పాడాను అది. చిత్రమ్మతో పాడారు మీరు. వన్ ఆఫ్ మై చందమామ ఫేవరెట్. కోసమే వేచి ఉన్న రేయిలా వేయి కళ్ళతోటి ఎదురు చూడనా, వానజల్లు కోసమే వేచి ఉన్న పైరుల గంపెడంత ఆశతోటి చూడనా, జోల పాట కోసం ఉయ్యాలలోన చంటి పాపలాగా, కోడి కూత కోసం తెల్లారుజాము పల్లెటూరిలాగా, ఆగనే లేనుగా చెప్పవా నేరుగా గుండెలో ఉన్న మాట, ఏ ఒకటి రెండు మూడు అంటూ అరే ఒక్కో క్షణాన్ని నేను లెక్క పెట్టనా, మూడు రెండు ఒకటి అంటూ జడియారాన్ని వెన్న కావలసిన పాడాను నేను. వెనక్కి నేను తిప్పనా. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మంచి పాటతో ఎండ్ చేశారు. Yeah, థ్యాంక్ యూ సో మచ్ అన్న.